సో హెల్లో గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. ఈరోజు వీడియోలో అయితే మన తెలుగు వాళ్ళకైతే కొంతమందికి అయితే బ్రిడ్జింగ్ చేస్తాం అయితే రాదనమాట. బ్రిడ్జింగ్ చేయని వాళ్ళకైతే చేయడం రాని వాళ్ళకైతే ఇప్పుడైతే ఎట్లా బ్రిడ్జింగ్ చేయాలో అయితే మీకైతే చూపిస్తాను అనమాట. ఇంకా ఈ లేట్ చేయకుండా ఇలా వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందర ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? లెట్స్ గో. గాయ్స్, మీరు బ్రిడ్జింగ్ చేసే ముందులైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను అనమాట. ఆ సెట్టింగ్స్ పెట్టుకుంటేనే మీకైతే బ్రిడ్జింగ్ అయితే బాగా వస్తుంది అనమాట. మీరు ఏం చేయకూడదు, ఫస్ట్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాతకి అయితే టచ్ అయితే నొక్కనమాట. ఫస్ట్ అయితే టచ్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. టచ్లో అయితే ఈ థర్డ్ ఉంది కదా గైస్, ఈ థర్డ్లో జాయ్స్టిక్ అండ్ ఏం క్రాస్ హెయిర్ అని దాని అయితే సెలెక్ట్ చేసి కస్టమైజ్లోకి వెళ్ళిపోండి. నాది అట్టుంది అట్ట పెట్టేసుకోండి. పెద్దగా అట్ట పెట్టుకుంటే అయితే మీకైతే కొంచెం అంటే బాగా చేయడానికి వచ్చింది అనమాట. కొంచెం ఇది స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టేసుకుంది అనమాట. పెట్టుకున్న తర్వాతకి కెమెరా సెన్సిటివిటీలో వచ్చేసి కెమెరా సెన్సిటివిటీ అయితే 60 పెట్టుకోండి. ఇదిగోండి కెమెరా సెన్సిటివిటీ ఇక్కడ 60 అయితే పెట్టేసుకోండి గైస్. ఇది కెమెరా సెన్సిటివిటీ అయితే కెమెరా సెన్సిటివిటీ 60 పెట్టిన తర్వాతకి వీడియోలోకి వెళ్ళిపోండి. వీడియోలోకి వెళ్తే మీకైతే ఇక్కడ చూస్తే ఇదిగోండి ఎఫ్ఓవి ఉంది కదా, ఎఫ్ఓవి అయితే ఫుల్ అయితే పెట్టేసుకోండి. ఎఫ్ఓవి అయితే ఫుల్ ఉండాలన్నమాట. నేను వీడియో కోసం అని చెప్పేసి కొంచెం తగ్గించా అదే. నెక్స్ట్ వచ్చేసి డ్యామేజ్ టిల్ట్ అని ఉంది కదా గైస్, ఇది అయితే మొత్తం 100 పెట్టేసుకోండి. డ్యామేజ్ టిల్ట్ అయితే పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకైతే అవుట్లైన్ సెలెక్షన్ ఉంటుంది. వీడియోలోనే స్వైప్ చేస్తే ఇదిగోండి ఇది ఆన్లో పెట్టేసుకోండి. అవుట్లైన్ సెలెక్షన్ ఆన్లో పెట్టుకున్న తర్వాతకి అయితే ఇంక మీరు ఇదే సెట్టింగ్స్ అయితే ఆన్లో పెట్టుకున్న తర్వాత ఇంక బ్యాక్ వచ్చేయండి అనమాట. వచ్చిన తర్వాతకి మీరు కొన్ని బ్లాక్లు అయితే తీసుకోవాలి. అది ఇది బెడ్ వార్స్కి అయితే ఈ బ్రిడ్జింగ్ చాలా యూజ్ అయ్యేది గైట్, బెడ్ వార్స్ ప్లేయర్స్కి అయితే. సో మనమైతే ఈ పైకి పెట్టుకుంటూ పోదాం. వేసి ఈ హైట్ అయితే సరిపోద్ది. మీరైతే మాల్ బ్రిడ్జింగ్ అంటే రన్నింగ్ చేస్తూ మాల్ పెట్టుకుంటూ పోవాలైతే రన్నింగ్ చేస్తూ అయితే ఇట్లా ఒక్కొక్క బటన్ నొక్కుంటూ పోవచ్చు. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది ఒక్కొక్క బటన్ అంటే మనం కొంచెం దూరం నుంచి పెట్టుకుంటూ పోయినా కానీ వచ్చేసింది అనమాట. ఇది నార్మల్ బ్రిడ్జింగ్ అనమాట. ఇది మాల్ అంటే అందరు చేసే మాల్ బ్రిడ్జింగ్. ఇది నాకు సరిగ్గా ఇది అద్దుగా రాదు. ఇది మాల్ చేసేది ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటూ పోతాం. ఈ బ్రిడ్జింగ్ వచ్చేసి ఇప్పుడు స్పీడ్ బ్రిడ్జింగ్ చేద్దాం అనమాట. మీరైతే 5 బ్లాక్లు అయితే వెనక్కు ఉండాలా, నేను చూసుకుంటా. 1 2 3 4 5 అది ఈ బ్లాక్ మీద అయితే నుంచుండి అనమాట. దీని మీద నుంచున్నప్పుడు మీ ఏం వచ్చేసి ఇదిగోండి ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ అయితే ఆ లాస్ట్ బ్లాక్ మీద అయితే ఉండాలన్నమాట. ఉన్న తర్వాతకి మీరు రన్నింగ్ బటన్ అయితే ఒత్తి పట్టుకున్న తర్వాతకి ఇక్కడ జాయ్స్టిక్ ఉంది కదా, జాయ్స్టిక్ని ముందర కదిలిస్తూ ఇక్కడ మీకు ఇప్పుడు నేను రౌండ్ అప్ చేశాను చూడండి, అదైతే మీరు హోల్డ్ చేసి పెట్టుకోవాలంట. అది హోల్డ్ చేసి అయితే పట్టుకోవాలి, అంతే పట్టుకొని ఉంచాలి. అట్టయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తారు చూడండి. 3 2 1 గో. చూసారా గైస్, ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్తున్నా. అంతే మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటేనే వర్క్ అయితే, మిగతా సెట్టింగ్స్కి అయితే వర్క్ అవ్వదు గైస్. ఓకే చూసారు, నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టుకుంటూనే వచ్చేసా. ఇప్పుడు మీకు జంప్ బ్రిడ్జింగ్ చేయాలంటే మీకు 3 ఫింగర్స్ అయితే కావాలి గైస్. 3 ఫింగర్స్ అయితే కావాలి. నేనైతే దాని మీద హ్యాండ్ క్యామ్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంక మీరు ఈజీ పెట్టుకుంటా పోవచ్చు. ఇంకోసారి చూస్తారు అంటే 5 బ్లాక్లు అయితే ఎడంగా ఉండాలి మీరు. 1 2 3 4 5. ఓకే మీరైతే ఏం రప్పని ఉరుకుడే, దాన్ని పట్టుకొని అంతే ఉరుకుతా ఉన్నారు అనుకోండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది నేనైతే ఆ బట్టను వదిలేసాను అనమాట, అందుకే పడిపోయాను అనమాట. ఇదిగే బ్రిడ్జింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. మీరు ఇదే ఫాలో అయిపోండి. మీరైతే ఒక ఫ్లాట్ వరల్డ్ అయితే క్రియేట్ చేసుకుని అయితే ట్రైన్ అయిపోండి. లేకపోతే మీకు సర్వర్ ఐపీ పోర్ట్ అయితే ఇస్తాను, ఆ సర్వర్లో అయితే మీరైతే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇదిగే మొత్తం వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. గుడ్ బాయ్, బై బాయ్ గైస్.